లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఆ దిశగా పార్టీలో కదలికలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ కూడా లోక్సభలో పోటీ చేయడంపై కసరత్తును మొదలుపెట్టింది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో అడుగులు వేస్తోంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి గెలిపించాలని సొంతం చేసుకోవాలని చూస్తోంది. అయితే బీఆర్ఎస్లోని కొందరు నేతలు ఈసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంపీగా పోటీ చేస్తారు అని చెప్పుకుంటున్నారు. సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి నుంచి కేటీఆర్ పోటీ చేయనున్న టాక్ వినిపిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బారాస వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పరాజయం పాలైన బారాస వచ్చే లోక్సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై చర్చ జరిగినప్పుడు కేటీఆర్ అంత సానుకూలత చూపలేదు. అలా అని వ్యతిరేకించడం లేదు. కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ఆ పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. దీనివల్ల జాతీయ స్థాయిలో బీఆర్ఎస్కు ప్రాధాన్యం వస్తుందని భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడం చాలా ముఖ్యమని బీఆర్ఎస్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఆ దిశగా పార్టీలో కదలికలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ కూడా లోక్సభలో పోటీ చేయడంపై కసరత్తును మొదలుపెట్టింది. పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి తీరాలని పట్టుదలతో అడుగులు వేస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బలమైన నేతలను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో దింపడం ద్వారా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని చెప్పి కూడా చూస్తా ఉంది. ఇదివరకు జరిగిన గత పార్లమెంట్ ఎన్నికల్లో 9 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆ 9 పార్లమెంట్ స్థానాలను నిలుపుకోవడం అంతకన్నా ఎక్కువ గెలుచుకోవాలనే ప్రయత్నంలోనే ఉంది. అందులో భాగంగానే బలమైన నేతలను దించితే పార్టీ ఎట్లయినా పార్టీకి పూర్వ వైభవం అన్న వస్తుంది అనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగానే కేటీఆర్ ముఖ్యంగా అంటే ఆ పార్టీ అగ్రనేత కేటీఆర్ ను రంగంలోకి దించాలని కూడా చూస్తా ఉంది. అయితే ఆయన మల్కాజ్గిరి లేదా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని చెప్పి పార్టీ నేతలు ఆయనను అడిగినట్లుగా తెలుస్తా ఉంది. ఆయన దీనిపై ఇప్పటి వరకు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అట్టా అని చెప్పి అంటే వాడు పోటీ చేస్తానని చెప్పలేదు, చేయను అని చెప్పలేదు. అయితే మొత్తం మీద కేసీఆర్ తీసుకునే తుది నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అయితే పార్టీలో జోస్ తీసుకురావాలంటే ఎక్కువ స్థానాలు గెలవాలి, మనం పోటీలో ఉండాలి అంటే
పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడం ద్వారానే ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది తెలంగాణలో. లేకుంటే ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడున్న దాని ప్రకారం వాళ్ళు అంటే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పి ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ వర్సెస్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయి అంశాలు మాత్రమే పరిగణలోకి వస్తాయి. జాతీయ స్థాయి అంశాలు పరిగణలోకి వచ్చినప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇక ఇది అంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు అంటే జాతీయ పార్టీగా మారినప్పటికీ కూడా కేవలం తెలంగాణకే పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. దీన్ని అంటే ఇక్కడ లోకల్ పార్టీగానే చూసే అవకాశం ఉంది కనుక జాతీయ స్థాయి అంశాలు పరిగణలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండి ఆ రెండు పార్టీల మధ్యనే తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. అందులో అంటే పోటీలో లేకుండా పోయే అవకాశం ఉండడం ద్వారా అటు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటమి పాలైతే అటు కార్యకర్తలు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యే అవకాశం ఉంది. సో దాన్ని అంటే వీటికి చెక్ పెట్టడం ద్వారా బలమైన నేతలు దించితే ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంది. అందుకోసమే కేటీఆర్ లాంటి వ్యక్తిని కూడా బరిలోకి దించాలని కూడా చూస్తా ఉంది. కరీంనగర్ నుంచి వినోద్ అలాంటి అంటే బలమైన వ్యక్తులను కూడా దించడం ద్వారా అటు కార్యకర్తల్లో కూడా జోష్ నింపాలని చూస్తుంది. అయితే మరో ఊహాగానం కూడా ఉంది. అయితే ఇక్కడ పార్టీ ఎట్లాగో అధికారంలో లేదు కనుక భవిష్యత్తులో అనేక అంటే కష్టాలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. లోక్సభకు వెళ్ళడం ద్వారా అటు ఎన్డీఏలో చేరి అటు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆశిస్తున్నారు అని చెప్పి కూడా పలు ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి. రూప రైట్ రమేష్, థ్యాంక్ యూ.